హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. చాలామంది కూడా నా హెయిర్ కట్ వీడియో ఫుల్ వీడియోని అప్లోడ్ చేయమని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను ఈ వీడియోని అప్లోడ్ చేయాలని చెప్పి అనుకోలేదండి. ఎందుకు అంటే నేను అనుకునింది ఒకటి, అక్కడ అయింది ఒకటి అనమాట. సో 1 ఇయర్ నుంచి నేను వెయిట్ చేస్తున్న హెయిర్ కట్ అయితే అటర్ ఫ్లాప్ అయిపోయింది. సో నేను లేయర్ కట్ అంటే బటర్ఫ్లై టైప్లో వస్తుంది కదా లేయర్ కట్, అలా చేయించుకోవాలని చెప్పి నేను ముందుడే అంటే పార్లర్కి వెళ్ళి ఆ పిక్ అయితే చూపించాను. సేమ్ ఇలానే యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగానే వస్తుందంటేనే నాకు కట్ చేయండి, నేను వస్తానని చెప్పాను. మీరు రండి సిస్టర్ నేను చేస్తానని చెప్పి చెప్పారనమాట. సరే అని చెప్పి ఇంకా నేను ఒకటికి 4 సార్లు అడిగాను, ఇలానే రావాలి సేమ్ ఇలా వస్తుందంటేనే చేయండి, లేదంటే నేను డిసప్పాయింట్ అవుతానని చెప్పి కూడా చెప్పాను. సరే చేస్తాను, మీరే సాటిస్ఫై అవుతారు అలా ఇలా అని చెప్పి మాట్లాడుకున్నాము. సరే నెక్స్ట్ డే అపాయింట్మెంట్ ఉన్నింది. సరే మార్నింగ్ వెళ్ళానమాట. సో వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను మళ్ళీ వాళ్ళకి నేను ఆ పిక్ అయితే చూపించాను. సో వర్క్ వైజ్ అయితే చాలా బాగా ఏమంటారు, సో స్లోగా చాలా టైం తీసుకొని చేసింది. బట్ నేను అనుకున్న హెయిర్ కట్ అయితే రాలేదు. రాకపోవడంగా హెయిర్ మొత్తం కూడా పోయిందనమాట. సో చాలా లాంగ్ ఉండే హెయిర్. అందులో నేను ఇప్పుడు హెయిర్ కట్ చేయించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, ఫుల్ స్ట్రెస్, స్లీప్లెస్ నైట్స్ వల్ల చాలా హెయిర్ ఫాల్ అయ్యిందనమాట. ఎంత అంటే అసలు దువ్విన ప్రతిసారి గుప్పెడు పిరికెట్ నిండా హెయిర్ వచ్చేదనమాట. సో ఇంకా మొత్తం పోతుందే, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న హెయిర్ కట్ అయితే చేయించుకోలేనేమో, ఇంకా ఎక్కువ సన్నగా అయిపోతే అని చెప్పే ఉద్దేశంతో వెళ్ళాను. అండ్ నేను ఇంతకుముందు వీడియోలో ఒక మాట చెప్పాను కదండి, తిరుమలకి వెళ్ళేసి అక్కడ జాయిన్ హెయిర్ ఇవ్వాలి, ఆ తర్వాత హెయిర్ కట్ చేస్తానని. సో వెళ్ళడానికి టైం పట్టేట్టుంది. ఈజీగా ఒక 5 to 6 months అయితే పడుతుంది. ఆ లోపల మొత్తం హెయిర్ పోతే మళ్ళీ ఆ టైప్లో హెయిర్ కట్ రాదు కదా అని చెప్పే ఉద్దేశంతో వెళ్ళాను. 5 to 6 monthsకి కొంచెం గ్రోత్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ ఇద్దాంలే అని చెప్పి నేను షార్ట్ చేయించుకోవాలని చెప్పి అనుకోలేదు. బట్ అనుకోకుండా హెయిర్ కట్ అయితే ఇలా అయిపోయింది. సో దీన్ని షేర్ చేయాలన్నా కానీ నాకు మనసు రాలేదన్నమాట. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చూస్తే తన్నుతారు. సో ఇంకా వెళ్ళినప్పుడైనా చూస్తారు కదా, ఇంకా అందులో అందరూ చాలా టైం అడుగుతున్నారండి, కామెంట్లో అడుగుతున్నారు, అలానే మెసేజెస్ కూడా చేస్తున్నారనమాట, హెయిర్ కట్ వీడియో అప్లోడ్ చేయండి అని. సో చాలా లెంత్ ఉన్నిందండి, చాలా హెయిర్ అయితే పోయింది. సో తను ఎలా కట్ చేసిందో, అసలు ఏం కట్ అనుకొని చేసిందో కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఓకే, ఇంకేం చేయలేం కదా. సరే అని చెప్పి ఇంకా హెయిర్ కట్ అయిపోయినాక ఫుల్ తనతో ఫైట్ చేసి నేను సాటిస్ఫై కాలేదు అని చెప్పి, ఇంకా అంతసేపు 2 hours నా కోసం టైం స్పెండ్ చేస్తుంది కదా అని చెప్పి ఇంకా తను అడిగినంత మనీ ఇచ్చేసి ఇంకా వచ్చేసాను అనమాట. ఇదండి హెయిర్ కట్ వీడియో. చూసారు కదా ఎంత లెంత్ పోయిందో, అసలు నేనైతే ఊహించలేదు. అంటే నాకు తెలియలేదన్నమాట ఫ్రంట్ కేసు అంత షార్ట్ అవుతుంది అనేసి. సో హెయిర్ మళ్ళీ ఎప్పుడు అంత లెంత్ వస్తుందో ఏమో, చాలా బాధగా ఉందండి. అసలు నిజంగా స్ట్రెస్ అనేది మనిషికి ఒక జబ్బు అనమాట. దానివల్ల హెయిర్ ఫాలు, స్కిన్ ప్రాబ్లము అంతా వస్తుందండి. సో నేను మెయిన్ హెయిర్ కట్ చేయించడానికి హెయిర్ ఫాల్కి కారణం స్ట్రెస్. ఇంకేం చేద్దాం. సో చూసారు కదా, చాలా పొడవు హెయిర్ అయితే కట్ చేపిచ్చేసాను. సో ఇలా అయితే నా హెయిర్ కట్ జర్నీ అనేది జరిగిందండి. ఇంకా మీరందరూ కూడా అడుగుతున్నారు కదా పదే హెయిర్ కట్ వీడియో పోస్ట్ చేయండి సిస్టర్ అని, అందుకని చెప్పి ఇంకా మీతో షేర్ చేస్తున్నాను. బట్ చేసిన తర్వాత ఆమె మొత్తం సెట్ చేసిన తర్వాత ఒకసారి చూడండి, డ్రైయర్ పెట్టిన తర్వాత మనకి బాగానే అనిపించింది ఆ సెకండ్. కానీ తర్వాత అర్థమైందనమాట, నేను అనుకునేది ఒకటి, అక్కడ అయింది ఒకటి, అటర్ ఫ్లాప్ అయిపోయింది అసలు అని. ఇంకేం చేయలేం కదా. సో ఇదండి నా హెయిర్ కట్ వీడియో అనమాట. సో మీకు ఎలా అనిపించింది, అసలు ఈ హెయిర్ కట్ మీకు నచ్చిందా? సో నాకు తెలిసి నచ్చి ఉండకపోవచ్చు, ఎందుకంటే లాంగ్ హెయిర్నే చాలామంది ఇష్టపడుతున్నారు కదా. సో మళ్ళీ అంత గ్రోత్ నేను చేయడానికి, అంత హెయిర్ని నేను గ్రోత్ చేసుకోవడానికి సో ట్రై చేస్తాను. బట్ షూర్గా అయితే చెప్పలేం కదా. సో ఇదండి ఇవాల్టి వీడియో. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరందరూ అడిగారు కాబట్టి నేను ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరందరూ ఏం చేస్తారంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఆఫ్ చేసి మళ్ళీ